రాజ్. పొలిటీషియన్స్తో తిరిగి తిరిగి వాళ్ళ బుద్ధులు బాగా వంటబట్టినట్టున్నాయి. నా కళ్ళ ముందే లక్ష్మణ్ మైనాలతో ఎంత పాలిటిక్స్ ఆడావు. నిజాన్ని చూపించడానికి పాలిటిక్స్ అవసరం లేదు, అబద్ధాన్ని నిజాన్ని నమ్మించడానికి కావాలి. ఏంటి నిజం? వాళ్ళు ఎంచుకున్న మార్గం మీద నమ్మకం పోగొట్టడమా? అది నువ్వెంచుకున్న మార్గం, వాళ్ళది కాదు. వాళ్ళదని నమ్మించావు. నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడావు పాలిటిక్స్. ఇక్కడున్న వాళ్ళందరితో నువ్వు చేసేదదే. విప్లవం పేరుతో నీ ఆధిపత్యం కోసం అందరినీ పావుల్లా వాడుకుంటున్నావు. నీకు జంగయ్యకి పెద్ద తేడా లేదు. నీకు ప్రాణభిక్ష పెట్టి తప్పు చేశాను. నీ ప్రాణం కాపాడుకోవడానికి నన్నడ్డు పెట్టుకున్నావు. నిన్ను నేనే చంపుతాను. నా చేతులతో స్వయంగా చంపుతాను. టైం లెక్క పెట్టుకో. నగరానికి చెందిన వ్యాపారవేత్త అజిత్ కుమార్ ని అదుపులోకి తీసుకున్న క్రైమ్ బ్రాంచ్. ఈ సంఘటనతో సంబంధం ఉన్న పలువురి అరెస్ట్. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాడా? లేదు సార్, చాలా డిఫికల్ట్గా ఉంది సార్. వీఆర్ డూయింగ్ వాట్ వీ క్యాన్. ఎలాగైనా సరే జర్నలిస్ట్ ఆచూకీ కనుక్కోవాలి. ఎస్ సార్. మన కామ్రేడ్ అజిత్ ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? చేస్తాడులే అన్న, బిజీగా ఉండుంటాడు. అన్నా సలీం వచ్చిండు. నమస్తే అన్న. నమస్తే. రామదాసానికి ఎలా ఉంది? నయమేందన్నా. గుడ్. రాత్రి 7 గంటలకు జన్మగుట్ట దగ్గర మీటింగ్ అని చెప్పమన్నాడన్న డాక్టర్ సాబ్. రచన కూడా వస్తున్నాడా? వస్తున్నా. సరే, నేను వస్తున్నానని చెప్పు. పొద్దుగూకినాక వస్తానన్నా. ఉంటానన్నా. ఇదంతా ముసలినక్క రాచనగాడి ప్లాన్. నా ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాడు. హరిన్ పిలు. ఈరోజు రాత్రి మీటింగ్లో జర్నలిస్ట్ని వదిలేమని మన మీద ఒత్తిడి తెస్తారు. అవును. ఈ సమయంలో మనం వాళ్ళ ప్రెషర్కి లొంగకూడదు. ఈ మీటింగ్లో మనం వాళ్ళకి దిల్గా సమాధానం ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే మన బేస్ క్యాంప్లో స్ట్రెంత్ మన చర్యలోపే పెరగాలి. అది వాళ్ళకి తెలియాలి. నీ పిలుపుకే నీ ఫాలోవర్స్ ఎందరో ఈ మూమెంట్లో చేరడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళని వెంటనే వచ్చేమని నువ్వు పిలుపునివ్వాలి. ఏ విషయంలోనూ ఇక మీదట ప్రాబ్లం ఉండదని అజిత్ చెప్పాడు. నేను దాని గురించి ఆలోచించట్లేదు. రిక్రూట్మెంట్కి జర్నలిస్ట్ కిడ్నాప్కి ముడిపెట్టడం
తప్పవుతుందేమో. మన దళంగమ్యం పూర్తిగా నిర్ధారణ కాకముందే మిగతా వారిని దీంట్లో కమిట్ చేయడం వాళ్ళ జీవితాలతో పాలిటిక్స్ అన్నట్టు అవుతుందేమో. నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో నువ్వాడే పాలిటిక్స్. జర్నలిస్ట్ విషయంలో కూడా మనం ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో. ఏంటన్నా ఇది? నాకు అర్థం కావట్లేదు. హరణ్ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు? జర్నలిస్ట్ని చంపాలని నిర్ణయం తీసేసుకున్నాం కదా, ఇప్పుడు అది మారిస్తే ఎలా? చంపకుండా వదిలేస్తే ఎలా? ఏంటి విషయం? ఏంటో నీకు తెలియదా? 4 రోజుల నుంచి నువ్వు చేసింది ఏమిటో నీకు తెలియదా? మన మూమెంట్కి మచ్చ తీసుకొచ్చావు. పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఇదేనా విషయం? గోగి, పద్ధతులు మార్చుకో. రాచన్న, నువ్వుండు. చూడు గోగి, నువ్వు కిడ్నాప్ చేసిన జర్నలిస్ట్ నీ బందీగా ఉన్న ప్రతి నిమిషం మన ఉద్యమానికి మంచిది కాదు. నా మాట విని ఆ జర్నలిస్ట్ని వదిలే. మీ అజిత్ ఈరోజు పొద్దున పట్టుబడ్డాడు తెలుసా? మీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అంతా దొరికిపోయింది. అంతా వీళ్ళే చేస్తుంటారు. ఏంట్రా మేం చేసింది? మీ అజిత్ వల్ల మా ఇన్ఫార్మర్స్ కూడా పట్టుబడ్డారు. ఎంపీని చంపుతావా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు పార్లమెంట్లో తీర్మానం జరిగింది, వీలైతే ఆర్మీని కూడా యూజ్ చేస్తారట. నా గుండెల్లో తమ్ముంది, చూస్తావా? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దీనికి కాదు, జయదేవ్ రిలీజ్ గురించి మాట్లాడడానికి. జర్నలిస్టులతో మైత్రి మన పాలసీ. అది నా పాలసీ కాదు. ఏంట్రా నీ పాలసీ? ఇష్టం వచ్చినట్టు మనుషులు చంపటమా? నీ పబ్లిసిటీ స్టంట్స్తో మా ఉద్యమాన్ని కలుషితం చేయొద్దు. నీ పవర్ కోసం పాలిటిక్స్ ఆడద్దు. పవర్ కోసం నువ్వు వెంపర్లాడతావు కనుక నీ కంటికన్నీ అలానే కనిపిస్తాయి. అందుకే నీ దగ్గర నుంచి వచ్చేసాను. వచ్చేసా. మీరేమనుకున్నా పర్వాలేదు, నాకు అనవసరం. చిచి, నీతో మాట్లాడటం మాకు అనవసరం. ఇదంతా కాదు, జర్నలిస్ట్ని వదులుతావా లేదా? థ్రెట్టా? అదేం కాదు, రిక్వెస్ట్గా తీసుకో. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అహంకారానికి తావివ్వకూడదు కాబట్టి మీరు చేసిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను. నాకు 2 రోజులు గడువు ఇవ్వండి, ఆలోచించి చెప్తాను. లాల్ సలాం. హరి, నేను ఈ గడువు తీసుకుంది నీకోసం. ఒక లీడర్గా నీ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి కాబట్టి. కూడా మనం వాళ్ళతో జరిగిన విషయం చెప్పి చర్చించాలి. అవునవును, అదే మంచిది. ఇప్పుడేం చేద్దాం? ఆలోచిస్తా అన్నాడు కదా, చూద్దాం. వీడు మూర్ఖుడు, జర్నలిస్ట్ని వదలడు. టైం కోసం మనతో గేమ్ ఆడుతున్నాడు. మరేం చేద్దాం?
ఏమైంది? వీడిని చంపాలని చూశాడు. వీడిని చంపాలని చూశాడు. చంపడానికి నా మీద పావేశాడు. ఏం పగల మాటలు మాట్లాడుతున్నావు? నేను పామే చంపాలనుకున్నా. మరైతే బయట నుంచి ఇంటికి వస్తున్నావు. ఒంటెలు పోయింటి లేదు. నాగనా నువ్వేమని చూసావా? అసలు ఏమైందన్నా? ఎంటరైట్ రామా, వాడిని చంపాలనుకుంటాడు నిన్ను. అదే కదా నా నేను అంటున్నా. నేనెందుకు చంపాలని చూస్తా? నాకేం పని? నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు. నిన్నెలాగో చంపాలనుకుంటున్నావు. అందులో కొత్త విషయం ఏముంది? అదే, నన్ను చంపడానికి నీకేదో అడ్డంకి వచ్చినట్టుంది. ఇందాక దళం మీటింగ్కి వెళ్ళావు. వాళ్ళు నన్ను వదిలేమని బలంగా చెప్పినట్టున్నారు. కానీ నీ పంతం గెలవాలి. అందుకు నేను ఎలాగైనా చావాలి. అరే బేవకూఫ్, అన్నకు పంతం ఏంట్రా? నిన్ను చంపాలన్న నిర్ణయంలో ఏ మార్పు లేదు. కాకపోతే హరణ సమ్మతం కోసం ఆగాడంతే. అయితే నిన్ను నమ్మించడానికే గేమ్ ఆడుతున్నాడు. ఇదిగో అయ్యా, హరన్న గోగన్న ఒకే మాట మీద ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన చిచ్చు పెట్టమాక. ఏంట్రా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు? మా అన్న పావును పట్టి తెచ్చి నీ మీద వేసిండంటావా? అరన్నా, సందు దొరికితే సింపతి కోసం ట్రై చేస్తుండ నాయుడు. వీడి మాటలు నమ్మొద్దే. ఇంక డ్రామాలు ఆపండి. పొద్దున్నే బయలుదేరాలి. అందరూ వెళ్ళి పడుకోండి. అనుకోను. పడుకో. రెండు AK-47, ఓ 303 రైఫిల్, ఓ సంచి బుల్లెట్లు పట్టుకపోయినా అన్నాడు. దొంగడే వాడు, మారలేదు. పాప మా పిల్లను కూడా తెగిడిపించేవాడు. దొంగే బుద్ధి ఎట్లా మారుతుంది? ముందు వాడిని నువ్వు చేర్చుకోవడమే తప్పు. మనిషి మారతాడనుకున్నాను. చెత్త నా కొడుకు. నా నమ్మకాన్ని మట్టిపాలు చేశాడు. వాడు వెళ్ళడం ఆశ్చర్యంగా లేదు. ఈ రోజు వెళ్ళడమే ఆశ్చర్యంగా ఉంది. ఆ దొంగ నా కొడుకు వెళ్ళి చాలాసేపు అయింది. ఆడే పోలీసు వాళ్ళకు దొరకముందే మన ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది. పదండి.
నేను ఫైర్ ఓపెన్ చేసేంత వరకు ఎవరు షూట్ చేయొద్దు. జర్నలిస్ట్ ప్రాణం మనకు ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. సరే అన్న. రాముడా సొంటోడి వీరో మా రామన్ అంటే నువ్వేరో
సెల్ ఫోన్ ఏంటి? సెల్ ఫోన్ నిషేధం కదా? రాజన్నగాడి ఇన్ఫార్మర్ కదా? हेलो असलम हेलो असलम बेटा హలో క్యా బేటా ఫోన్ ఎత్తి కూడా మాట్లాడవు నా కోసం ఫోన్ తీసుకున్నానన్నావు ఎప్పుడు చేసినా తీయవు హలో హలో ఎవరు ఫోన్ తీస్తున్నారు మాట్లాడండి ఎవరు ఫోన్ తీస్తున్నారు నా బిడ్డకి ఏమైంది నా బిడ్డకి ఏమైంది హలో నా బిడ్డకి ఏం కాలేదు కదా హలో నా బిడ్డకి ఏం కాలేదు కదా హలో